1990 ప్రాంతంలో అమెరికాలో ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో వివిధ మతాల మధ్య వ్యక్తుల మధ్య సంవాదం నడుస్తోంది. ఆ సంవాదంలో ఒక వ్యక్తి, వీఆర్ ద పీపుల్ ఆఫ్ బుక్, మేము పుస్తకాలకి ఏదైతే ఉందో బైబిల్ ఉందో ఆ బైబిల్లోని వ్యక్తులము, మేము క్రిస్టియన్స్, మేము జ్యూస్ అని చెప్తూ వాళ్ళు మాట్లాడుతుంటే, కొంతమంది మేము గొప్పవాళ్ళని ఖురాన్ సంబంధించిన వాళ్ళమనేసి వాళ్ళు మాట్లాడుతూ సంవాదాన్ని చెబుతున్నారు. మేము పీపుల్ ఆఫ్ బుక్ అని చెప్పడం జరిగింది. ఆ పుస్తకంలో మా పేర్లు ఉంది, మా మతము, మా ఇది వాళ్ళ గొప్పదనం చేస్తున్నారు. అటువంటి సమయంలో జెఫ్రీ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి లేచి నిలబడి తన సంవాదం చేస్తున్నాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, యు ఆర్ పీపుల్ ఆఫ్ బుక్, బట్ హిందూస్ ఆర్ పీపుల్ ఆఫ్ లైబ్రరీ అని చెప్పడం జరిగింది. హిందువులకి వేదాలు 4, వేదాంగాలు 6, పురాణాలు 18, ఉపనిషత్తులు 108, ఇతిహాసాలు 2 ఉన్నాయి. అంత గొప్ప విద్యా సంపద వాళ్ళకు ఉంది. వాళ్ళు పీపుల్ ఆఫ్ లైబ్రరీ అని చెప్తూ ఆ సభావేదిక అంతా మారుమోగిపోయింది. అది మన భారతీయ హిందువుల యొక్క గొప్పతనం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.